తాజాగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరు తెరమీదికి వచ్చింది. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కాల్పుల విరమణకు నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం అంగీకరించింది. అయితే భారత్లోని చాలా మందికి ఇది నచ్చలేదు. దీంతో ఇందిరను నరేంద్ర మోదీని పోల్చడం మొదలుపెట్టారు. అసలు ఇందిరా హయాంలో ఏం జరిగింది? వాచ్ ది స్టోరీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన ఒక అనూహ్య పరిణామం. అప్పటికి ఒకరోజు ముందు భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల విషయంలో తాము జోక్యం చేసుకునేది లేదని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కుండబద్దలు కొట్టారు. ఆయుధాలు వదిలివేయమని రెండు దేశాలకు తాము చెప్పబోమని ఆయన స్పష్టం చేశారు. అయితే చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ పాకిస్తాన్ దేశాలకు ఎప్పటిలాగే ఒక ఉచిత సలహా ఇచ్చారు జేడీ వాన్స్. కానీ ఒకరోజు గడిచిందో లేదో భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇది ఎవరూ ఊహించని పరిణామం. అంతేకాదు అందరికీ షాక్ ఇచ్చింది. చిన్నపాటి సంకేతం కూడా లేకుండానే అనూహ్యంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. ఆ తరువాత అమెరికా మంత్రి మార్కో రూబియో కూడా ఇదే విషయం వెల్లడించారు. కాల్పుల విరమణకు సంబంధించి ఉభయ దేశాధినేతలైన నరేంద్ర మోదీ, షహబాజ్ షరీఫ్తో తాను సుదీర్ఘంగా చర్చలు జరిపానని ట్రంప్ వెల్లడించారు. కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించి ఇద్దరు ప్రధానులు ఎంతో సంయమనం ప్రదర్శించారని ట్రంప్ కొనియాడారు. ఇందుకు ఇద్దరు ప్రధానులను తాను అభినందిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణ ఒప్పందంపై భారత్లోని మెజారిటీ ప్రజలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పాకిస్తాన్పై పూర్తి స్థాయి యుద్ధానికి భారత్ సన్నద్ధమవుతుందన్న సమయంలో కాల్పుల విరమణ ఏమిటని ఆగ్రహించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని ఇందిరను చాలామంది గుర్తు చేసుకున్నారు. (1971) ఇందిరా హయాంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. అయితే అప్పటికి పాకిస్తాన్కు అమెరికా ప్రభుత్వం బహిరంగంగానే మద్దతిస్తోంది. అంతేకాదు యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ఇందిరా అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాకిస్తాన్పై భారత్ యుద్ధం చేసి తీరుతుందని అన్నారు. పాక్పై యుద్ధం చేయాలా వద్దా అని నిర్ణయించుకునే అధికారం భారత్కు ఉందన్నారు. ఈ విషయంలో ఎవరి మాట తాము వినాల్సిన పనిలేదని పరోక్షంగా అమెరికాను ఉద్దేశించి ఇందిరా కామెంట్ చేశారు. అది కూడా అమెరికా భూభాగం నుంచి. ఆ తరువాత జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ను భారత బలగాలు మట్టి కరిపించిన సంగతి తెలిసిందే. అయితే యుద్ధం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ చాలా స్పష్టతతో ఉన్నారు. భారత బలగాల యుద్ధం ఉగ్రవాదంపైనే అని ఆయన అనేకసార్లు పేర్కొన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తాము పోరాటం చేస్తామన్నారు. పాకిస్తాన్ సైనికులపై లేదా పాకిస్తాన్ ప్రజలపై దాడులు జరపడం భారత్ అభిమతం కాదని కుండబద్దలు కొట్టారు నరేంద్ర మోదీ. ఇక్కడ మరో విషయం ప్రస్తావించుకుని తీరాలి. ఇందిరా హయాంలో సంప్రదాయ యుద్ధమే ఉంది. అంటే అప్పటికి అణ్వాయుధాలు తెరమీదకి రాలేదు. ఆ తరువాతి కాలంలో ఇటు భారత్ అటు పాకిస్తాన్ రెండు అణ్వాయుధాలు తయారు చేసుకున్నాయి. ఒక్కో దేశం దగ్గర దాదాపు 170 వరకు న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నట్లు సమాచారం. అయితే అణ్వాయుధాలతో యుద్ధం అంటూ ప్రారంభమైతే జరిగేది సర్వనాశనమే. ఇందులో రెండో అభిప్రాయమే లేదు. జపాన్లోని హిరోషిమా, నాగసాకిపై అమెరికా అణ్వాయుధాలు ప్రయోగించిన దారుణాన్ని ఇప్పటికీ ప్రపంచం మర్చిపోలేదు. ఈ నేపథ్యంలో ప్రజల ప్రాణాలను ఎటువంటి పరిస్థితుల్లోనూ పణంగా పెట్టకూడదని ప్రధాని నరేంద్ర మోదీ డిసైడ్ అయ్యారు. దీంతో కాల్పుల విరమణ ఒప్పందానికి ఆయన కట్టుబడి ఉన్నారు. మొత్తంగా ఇందిరా హయాం నాటి పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. ఏది ఏమైనా అణ్వాయుధాలు పిచ్చోడి చేతిలో రాయిలాంటివి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ వీటిని ప్రయోగిస్తే భారత్ తీవ్రంగా నష్టపోవడం ఖాయం. ఇది గ్రహించి
ఆవేశాలకు లోను కాకుండా పూర్తి సంయమనంతో వ్యవహరిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశ ప్రజల ప్రాణాలకు పూచీకత్తుగా నరేంద్ర మోదీ వ్యవహరిస్తున్నారు.